ఈరోజు వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనినవాడై ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలో నుండి తీసివేసెను. ఆమెన్. దేవుని యొక్క మార్గములయందు నడుచుకోవాలని తన మనస్సుని దృఢపరుచుకున్న యెహోషాపాతు గురించి ఈ వాక్యము తెలియచేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యూదారైన రాజైన యెహోషాపాతు ఆయన దేవుని యందు భయభక్తులు చూపించి, మరి తండ్రి ఏ విధంగా అయితే దేవాది దేవుణ్ణి అనుసరించాడో అదే మార్గాన్ని కొనసాగించాలని ఆయన విగ్రహములను తొలగించినట్టుగా, దేవతా స్తంభములను తొలగించినట్టుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మార్గములో తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతని విశ్వాసము తాత్కాలికమైనది కాదని ఇక్కడ నిరూపించబడుతుంది. దేవుని మార్గంలోనికి నడవాలంటే మనసులో దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యాన్ని కానీ, దేవునికి ప్రార్థన చేయటము కానీ, దేవుని మాటలను అనుసరించటము కానీ మనము తూచా తప్పుకోకుండా ముందుకి వెళ్ళాలి అని నిర్ణయాన్ని తీసుకోవాలి. ఉన్నత స్థలములను దేవతా స్తంభములను ఎందుకు తీసివేశాడు అంటే, ఆయన నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా, ఈ యొక్క దేశంలో అలాంటి విగ్రహారాధన ఉన్నట్లయితే దాన్ని తొలగించాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? అట్టి విగ్రహారాధనలో నీవు ఉన్నట్లయితే దాని నుంచి విడిపించబడాలి అంటూ ఉన్నాడు. దేవుణ్ణి అనుసరించాలంటే మొట్టమొదటిగా నీలో పాపం అనే దయ్యాన్ని తీసివేయాలి. మరి ద్వేషము, అసూయ, పగ అనే గ్రహాలను తొలగించుకోవాలి. కుళ్ళు, కుయుక్తి అనే గ్రహాలను నీవు తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే నీవు నిత్యము దేవుని భక్తిలో ఉన్నప్పటికీ నీవు వాటి నుంచి ఎప్పుడైతే విడిపించబడతావో అప్పుడే నీవు విగ్రహారాధనని వదిలినట్టు లెక్క. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనస్సును దృఢంగా ఉండాలి. నీవు పాపము నుంచి తొలగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నా ప్రియకుమారుడు నా యందు ఆసక్తి కలిగి ఉన్నాడు అని తెలుస్తుంది. నీవు నిత్యము ప్రార్థించినా, నీవు నిత్యము దైవ సన్నిధికి వెళ్ళినా నీలో కానీ విగ్రహారాధన ఉన్నట్టయితే, అంటే విగ్రహం అనగా నీలో ఉండే పాపమే విగ్రహారాధన, అలాంటివి ఉన్నట్లయితే నీవు తొలగించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. బలమైన నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధంగా, విధేయతగా దేవుని వైపే ఉండాలని కోరుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు వింటున్న వాక్యము ద్వారా నీవు బలపడి, అలనాడు భక్తుడు యెహోషాపాతు మరి ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఈరోజు నేను కూడా అట్టి నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా, నీ మార్గములో నడవాలంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తండ్రి దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని తాత్కాలికమైన విశ్వాసం కాక శాశ్వతమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసాన్ని నీ యందు కలిగి ప్రభువా, మరి మేము మాలో ఉన్న విగ్రహాలను తొలగించుకొని నీ యందు భయభక్తులు కలిగి అలనాడు భక్తులు నిలబడినట్టుగా మేమందరము కూడా వినుచున్న వారిమి మేము అందరిమీ కూడా ప్రభువా అట్టి నిర్ణయం తీసుకుని నీలో నిలబడే శక్తిని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.